రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని తీసుకుపోయి నడి సముద్రంలో ముంచుతా ఉన్నాడు. మొత్తము బీజేపీకే సాయం చేస్తూ ఉన్నాడు. ఇలా నరేంద్ర మోడీ గారు ఏది చెప్తే అది ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఇలా ఒక్కటి నేను అడుగుతా ఉన్నా, ఇలా బీజేపీ వాళ్ళకి రేవంత్ రెడ్డి గారికి ఇలా టైఅప్ లేకపోతే నేను మరొక్కసారి సవాలు విసురుతా ఉన్నా. ఇలా గ్రూప్ 1 ఎగ్జామ్ మీద బాజాబ్తు ఇలా గ్రూప్ 1 పోస్టులో అమ్ముకున్నారు మీరు అని బాజాబ్తు మేము చెప్పినాం. హైకోర్టు కూడా చాలా సీరియస్గా దాని మీద ఆర్డర్ ఇచ్చింది. మరి మీకు దమ్ముంటే, మాకు ఇష్టం లేదు కానీ భాషకు చెప్తున్నాం, దమ్ముంటే మీరు ఈ గ్రూప్ 1 దాని మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యండి. ఆనాడు బండి సంజయ్ గారు మా పప్పుడు గ్రూప్ 1 అయినప్పుడు ఎంత హంగామా చేసిండ్రు మీరు గుర్తు తెచ్చుకోండి. మరియు ఇవాళ గ్రూప్ 1 మీద ఇంత పెద్ద స్కామ్ అయితే బండి సంజయ్ గారే ఈ భారతదేశానికి హోమ్ మినిస్టరు. మరి బండి సంజయ్ గారు, మీరు రేవంత్ రెడ్డి గారు, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు టైఅప్ లేకపోతే గ్రూప్ 1 మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యండి. ఎందుకు దాని మీద వెయ్యరు? ఎందుకంటే వాళ్ళు టైఅప్ ఉన్నారు కాబట్టి. ఎక్కడ వేస్తారు? వెయ్యరు. కానీ దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ తెలంగాణ బిడ్డ అయిన సుదర్శన్ రెడ్డి గారు నిలబడితే వారికి వెన్నుపోటు పొడిచింది ఇవాళ అదే రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు మరోసారి చెప్తున్నాను, మీ అందరికి గుర్తు చేస్తున్నాను. రాహుల్ గాంధీ గారు చెప్పిర్రు, నేను నిలబెట్టినా. కానీ నరేంద్ర మోడీ గారు చెప్పిర్రు, ఓట్లు మాత్రం బీజేపీకి వేయించిన. ఇది వాస్తవం. ఇది నేను చెప్పింది. ఇది ఆలోచన చేయండి. నేను చెప్పింది వాస్తవమా కాదా ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి. కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా చెప్తున్నా, వాళ్ళ ఉన్న నాయకులకు కూడా చెప్తున్నా, ఇవాళ నేను ప్రెస్ మీట్ పెట్టగానే మళ్ళీ మీరు ప్రెస్ మీట్ పెట్టి నన్ను ఇష్టం ఉన్నట్టు తిడితే నాకేం అయ్యేది లేదు, పోయేది లేదు. కానీ మీ గుండె మీద చేసుకొని మీరు ఆలోచన చేయర్రి. ఇలా కాంగ్రెస్ పార్టీని నడి సముద్రంలో ముంచుతున్నా లేదా? ఇలా ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలకి ఎవరికన్నా ఏదన్నా పోస్టులు ఇస్తుర్రా? మీరు కష్టపడి ఓట్లేస్తే అధికారంకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మరి ఏ ఒక్క కార్యకర్తనన్నా ఏ ఊర్లన్నా పట్టించుకుంటుండా రేవంత్ రెడ్డి గారు? ఇది మీ గుండె మీద చేసుకొని మీరు ఆలోచన చేయండి. నన్ను తిట్టుకొని నాకు ఫరక పడలేదు. కానీ మీరు కూడా వెనుక నేను తిట్టేటి రేవంత్ రెడ్డిని మీరు కూడా గవే తిడుతురు కదా. మీరు బయటికి చెప్పలేకపోతున్నారు, నేను బయటికి చెప్తున్నా. గదే డిఫరెన్స్ కదా నేను చెప్పింది. కాబట్టి ఇవాళ మీకు అందరు కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇవాళ ఇది చాలా సీరియస్ అయిన అలిగేషన్ ఇది నేను చేసింది. ఇది ఖచ్చితంగా ప్రతి మీడియాలో కవర్ చేయాలి. ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ కూడా బీజేపీ క్యాండిడేట్ అయిన వారికి ఇవాళ ఓట్లు వేసిండ్రు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లలో. దిస్ ఈజ్ వెరీ వెరీ క్లియర్. సో నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దీని మీద కూడా ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఎలా ఎట్లా, ఎందుకంటే దీని మీద ఏ ఎంక్వైరీ ఏమన్నా కూడా వేయరు, ఎందుకంటే దాని మీద ఓటింగ్ కాబట్టి దాని మీద వేయరు. కానీ దీని మీద ఇది చెప్పింది నిజం. మరి జయరాం రమేష్ 315 పక్కా పడ్డే ఓట్లు అంటే మరి ఎలక్షన్ కమిషన్ ఏమో 300 ఓట్లు పడ్డాయని ఎట్లా చెప్తుంది భయ్? ఇది కావాలంటే ఒక్కసారి ఆ వీడియో కూడా ఇంటరంటే మీరు వినండి. ఒకసారి ఎలక్షన్ కమిషన్ చెప్పిన వీడియో మీకు ఒక్కసారి వినిపిస్తా. ఆయన కూడా డిక్లేర్ చేసిన ఓట్లు మీరు అందరు కూడా ఒక్కసారి వినాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఆ వీడియో కూడా మీకు చూపిస్తా. వాళ్ళ ఎలక్షన్ డిక్లేర్ చేసింది. has secured 300 first preference votes and Shri C.P. Radhakrishnan has secured 452 first preference votes. విన్నారు కదా? మళ్ళొక్కసారి వినిపిస్తా, ఒక్కసారి వినండి. Shri Buchi Reddy Sudarshan Reddy has secured 300 first preference votes and Shri C.P. Radhakrishnan has secured 452 first preference votes. విన్నారు కదా ఏం చెప్పింది ఎలక్షన్ కమిషన్? 300